ఇంటిని అందంగా ఒక బొమ్మరిల్లులాగా డెకరేట్ చేసుకోవాలనే కోరిక మనందరికీ ఉంటుంది. మన ఇంట్లో ఉండే చిన్న చిన్న ఐటమ్స్తో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఎన్నో డెకరేషన్స్ని మనమే చేసుకోవచ్చు. అలాంటి ఒక బ్యూటిఫుల్ ఐడియాతో వచ్చేసింది మీ కలల లోగిలి. వెల్కమ్ అండ్ లెట్స్ స్టార్ట్. మేము మీ హౌస్కి వచ్చి 5 years అయిపోతున్నాయి, కానీ క్రేజీ స్కెడ్యూల్స్తో చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయండి. అలాంటి ఒక పెండింగ్ వర్కే ఈ వాల్ డెకరేషన్. టైం లేక జస్ట్ ఒక వినాయకుడి బొమ్మ అండ్ బ్రాస్ వాల్ హ్యాంగింగ్స్తో సరిపెట్టేశాను. సో ఫైనల్గా లాస్ట్ వీకెండ్ ఒక 2 hours స్పెండ్ చేసి చకచకా ఈ డెకరేషన్ని ఫినిష్ చేసేసాను. మాకు ఈ వాల్ వచ్చేసి ఇలా స్టెప్స్ పక్కన ఉంటుంది అండ్ లివింగ్ రూమ్లోకి ఎంటర్ అయ్యే టైంలో ఈ వాల్ ఉంటుంది. సో నేను ఈ వాల్కి ఇండియన్ లుక్ వచ్చేలాగా ఎథ్నిక్ వాల్ డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఫస్ట్ అంతా క్లియర్ చేసేసాను. ఆ తర్వాత డెకరేషన్ సెంటర్ పీస్ కోసం నేను ఇదివరకే చేసుకున్న ఈ కృష్ణుడి ఫ్రేమ్ని తీసుకున్నాను. ఇది చాలా లాంగ్ బ్యాక్ చేశానండి. ఇది వచ్చేసి ఒక ఫ్యాబ్రిక్ వుడెన్ ఫ్రేమ్ విత్ బ్రాస్ కృష్ణ ఐడల్. బోర్డర్ ఇలా గ్రీన్ మెటీరియల్ తీసుకున్నాను. మీరు చూస్తే ఈ గ్రీన్ మెటీరియల్కి ఇట్లా జరీ పోల్కా డాట్స్ లాగా వచ్చాయి. అండ్ మిడిల్లో డార్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఎందుకంటే కృష్ణుడు హైలైట్ అవ్వాలి కాబట్టి. సో ఎప్పుడు బిహైండ్ బ్రాస్ డార్కే లుక్ ఇస్తుంది. అండ్ ఫైనల్ ఇలా కృష్ణుని ఫిక్స్ చేసిన తర్వాత బోర్డర్ లాగా ఇలా కుందన్ లేస్ని అంటించేసాను. సో ఇది నేను అనుకుంటున్న డెకరేషన్కి సెంటర్ పీస్. నెక్స్ట్ సెంటర్ పీస్ సైడ్స్ కోసం నేను ఫ్యాబ్రిక్ బాక్స్ ఫోటో ఫ్రేమ్స్ని తీసుకున్నాను. ఫోటో ఫ్రేమ్ సెంటర్లో ఒక ఎనామిల్ ఆర్నమెంట్ కూడా యూజ్ చేశాను. ఈ 6 pieces వచ్చేసి హ్యాండ్ మేడ్, 4 yellow అండ్ 2 green. ఎల్లోకి గ్రీన్ సెంటర్ పీస్, గ్రీన్కి రెడ్ సెంటర్ పీస్ యూజ్ చేశాను. ఈ బాక్సెస్ చేసుకోవటం కూడా వెరీ వెరీ ఈజీ అండి. సో ఫస్ట్గా ఇలా ఒక బాక్స్ ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను. నాకు 3D ఎఫెక్ట్ కావాలి కాబట్టి నేను ఇలా బాక్స్ తీసుకున్నాను. నార్మల్ ఫోటో ఫ్రేమ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈ బాక్స్ ఫోటో ఫ్రేమ్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ డ్రాప్ కోసం నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్. మనం ఏ ఫ్యాబ్రిక్ అయినా యూస్ చేయొచ్చు, జస్ట్ మనకు కావాల్సిన కలర్ పిక్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు క్లాత్ని బాక్స్ ఫ్రేమ్కి సెట్ అయ్యే డైమెన్షన్లో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత హాట్ గ్లూతో ఫ్రేమ్ అంతా సెట్ అయ్యేలాగా స్టిక్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి మొత్తం సెట్ అయ్యేలాగా ఫిక్స్ చేశాను. ఆ తర్వాత సెంటర్ పీస్ కోసం నేను ఇలా కుందన్ యాక్సెసరీస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకి కుందన్ ముగ్గులు సెట్ ఉంటుంది కదా, దాంట్లో ఒక పీస్. అండ్ గ్రీన్ కాబట్టి ఒక రెడ్ లీఫ్ షేప్ని పిక్ చేసుకున్నాను. ఈ లీఫ్ని కూడా హాట్ గ్లూతో ఫ్రేమ్లో సెంటర్ వచ్చేలాగా స్టిక్ చేశాను. నెక్స్ట్ గ్లాస్ మీద ఏమీ డస్ట్ పార్టికల్స్ అలా ఏమీ లేకుండా క్లీన్ చేసేసి బాక్స్ని తిరిగి ఫిక్స్ చేసేసాను. అంతే. లుక్ హౌ బ్యూటిఫుల్ దిస్ టర్న్ ఇంటూ అండి. ఈ డెకరేషన్ చాలా ఈజీగా అయిపోయింది. అస్సలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక 5 minutes అంతే. సో అలా గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్స్లో 6 boxesని రెడీ చేసుకున్నాను. సో కృష్ణుడి ఫ్రేమ్ నాకు గ్రీన్లో ఉంది కాబట్టి వెంటనే వచ్చే ఫ్రేమ్స్ ఎల్లో ఫ్రేమ్స్ స్టిక్ చేశాను. ఈ బాక్సెస్ వెరీ లెస్ ఇన్ వెయిట్ అండి. సో జస్ట్ నేను స్టిక్ చేసుకుంటున్నాను. నెయిల్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు. ఇలా హ్యాంగింగ్ స్టిక్కర్స్ తీసుకున్నాను. ఈ స్టిక్కర్స్ వెరీ ఈజీ టు యూజ్ అండ్ వెరీ ఈజీ టు రిమూవ్ ఆల్సో. ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో కనుక ఇక్కడ డెకరేషన్ మారుద్దాము అనుకుంటే నాకు అవి ఈజీగా వచ్చేస్తాయి వాల్ నుంచి. ఇలా బాక్స్ ఫ్రేమ్ బిహైండ్ అతికించుకొని ఆ పీల్ తీసేసి మనం కావాల్సిన చోట స్టిక్ చేసి ఒక 30 seconds పెడితే అవి ఫిక్స్ అయిపోతాయి. నాకు కృష్ణుడి ఫ్రేమ్ ఇలా ఎడ్జ్ గ్రీన్గా ఉంది కాబట్టి దాని పక్కన వచ్చే బాక్స్ని నేను ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ ఉన్న బాక్స్ని పిక్ చేసుకుంటున్నాను. సో ఇలా స్టిక్ చేసేసుకున్నాను. ఈ ఎల్లో కలర్ బాక్స్ పైన నేను ఇంకొక ఎల్లో కలర్ బాక్స్ని తీసుకుంటున్నాను. అండ్ ఈ 2 ఎల్లో బాక్సెస్కి మధ్యలో గ్రీన్ ఫ్యాబ్రిక్ బాక్స్. అంతే. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయిపోయిందో ఈ డెకర్. ఎంత వైబ్రెంట్గా ఇండియన్ లుక్ వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ డెకార్ కంప్లీట్ చేయడానికి మళ్ళీ టేబుల్ పెట్టేసి దానిపైన వినాయకుడి విగ్రహాన్ని పెట్టాను. అండ్ వినాయకుడి సైడ్స్ వచ్చేసి
2 దీపపు కుందుల్ని పెట్టాను. అండ్ వినాయకుడి ముందు ఒక స్మాల్ బౌల్లో ఇలా ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కార్నర్కి వచ్చేసి ఒక స్టాండ్ పైన ఇలా బ్యాంబూ ప్లాంట్ పెట్టుకుని దాని ముందు కూడా ఒక బౌల్లో ఇలా ఫ్లవర్స్ పెట్టేశాను. అంతే, కార్నర్ వాల్ మేకోవర్ అయిపోయింది. వెరీ సింపుల్గా, వెరీ ఈజీగా అయిపోయింది ఐడియా. అండ్ వెరీ ట్రెడిషనల్ ఇండియన్ లుక్ కూడా వచ్చేసింది. నేను ఎలా అయితే ఊహించుకున్నానో ఎగ్జాక్ట్గా అలానే వచ్చేసింది ఈ డెకార్. ఒక 2 అవర్స్లో ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయింది. ఈ డెకరేషన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక హ్యూజ్ థమ్స్ అప్ ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.